రాజకీయం చేశారంటే రాజకీయం చేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, దాంట్లో కల్తీ ఏమి ఇంకా జరగలేదు అని. జరిగిందంటే ఎవరు ప్రశ్నించాలో వాళ్ళనే ప్రశ్నించాలా. వీళ్ళు ఒక ఒక రాయి విసిరేశారు, కానీ ఆ రాయి తగలలేదు కాబట్టి అది ఫేక్ అని తేలిపోయింది. దానిపైన ప్రత్యేకంగా మాట అంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టాలా. అభివృద్ధి మీద దృష్టి పెడితే వేరే వేరే ఆలోచనలు అనేవి రావు. ఓకేనా? ఎందుకంటే రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. ఆంధ్ర తెలంగాణ విడిపోయి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలలో మనం ఏం చేసాం? పోయిన గవర్నమెంట్ ఏం చేసింది, ఈ గవర్నమెంట్ ఏం చేసింది? ఎందుకు ఆంధ్ర నుంచి వందలాది మంది తెలంగాణకి ఎందుకు రావాలా? బెంగళూరుకి ఎందుకు పోవాలా? చెన్నైకి ఎందుకు పోవాలా? ఎందుకు 2 ఐటీ కంపెనీలు రాలేదా? 40 సంవత్సరాల నుంచి విజనబుల్ లీడరు. నాకు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అంటే అభిమానం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్మినిస్ట్రేట్ బాగుంటుంది. అతను ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఒక క్రమశిక్షణతో పనిచేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు ఒక ఐటీ కంపెనీ కూడా తీసుకురాలేదంటే అది ఎలా చెప్పాలి? మనం 100 రోజుల పరిపాలన మీద ఏదో చేయాలనుకున్నారు. 100 రోజుల పరిపాలన అవసరం లేదు. సంవత్సరం రోజు కాముగా ఉండి తర్వాత అయినా చెయ్యండి. మనకు కావాల్సింది ఏంది? ఐటీ కంపెనీలు కావాలా, ఇండస్ట్రీలు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం అప్పులల్లో ఉన్నాము. ఉచిత పథకాలు ఇచ్చేసి శనగలు తిని చేతులు దులుపుకునే రకాలుగా పరిపాలిస్తే అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇంకొకటి అంటే వీళ్ళనే కాదు, ఎవరు కూడా ఏది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి అయితే లేదు. అది వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి, లేకుంటే టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అనేది సెకండరీ. ఇద్దరు చేయడం లేదు. ఎందుకంటే అతను అనుభవం ఉన్న వ్యక్తి కూడా చేయట్లేదంటే దానికి అర్థం మన ప్రజెంట్ అప్పులలో ఉంది. కాకపోతే వీళ్ళు కూడా ఏదో షో చేసుకుంటా ఉన్నారు. నాకు అభివృద్ధి చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ రావాలా, కంపెనీలు వస్తేనే. ఈరోజు ఇంత పెద్ద హైదరాబాద్ సిటీ ఎందుకు డెవలప్ అయింది? ఈరోజు వందలాది కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. వేలాది లక్షలాది మందికి ఈరోజు ఉద్యోగాలు ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. నార్త్ ఇండియన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొందుతూ ఉన్నారు. కాబట్టి అది దట్ ఈస్ డెవలప్మెంట్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా మీ లడ్డులో గోల వదిలేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని నా యొక్క అభిప్రాయం. అన్న, ఇప్పుడు ఇది ఎవరు చేశారంటారు? టీడీపీ చేశారంటారా లేకపోతే వైసీపీ చేశారు? మీకు తెలుసు. టీడీపీయే కదా, ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? టీడీపీ ఇట్లా యానిమల్ అది జంతు అది ఫ్యాట్ కలిసిందని చెప్పారు టీడీపీ వాళ్ళు. కానీ అది సుప్రీంకోర్టులో కేసు తెలియక ఏం లేదు. దానిపైన ఏం విధంగా కలిపారు దానిపైన కొన్ని సూటి ప్రశ్నలు సుప్రీంకోర్టు అడిగింది. వీళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. అన్నేమంటే పాపం అన్న దీక్షలలో ఉన్నాడు. తిరుమలలో లడ్డు ఇష్యూ జరిగితే పవన్ కళ్యాణ్కి దుర్గమ్మ గుడితో ఏం పని? ఆడేంది మెట్లు కడుగు, నువ్వు ఆడిపోయి కడగాల? ఏంటి లాజిక్ లేని పరిపాలన ఉంది కదా. అంటే ఇప్పుడు లడ్డు న్యూస్ ఎందుకు హైలైట్ చేయాలంటే 100 రోజుల పరిపాలన పక్కన పెట్టాలి. పథకాలు ఇచ్చినవి కూడా సైడ్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలను సైడ్ చేయాలా? ఎందుకంటే ఉచితంగా ఎవడేమన్నాడు నిన్ను? ఒక మహిళకి నువ్వు ఒక 50,000 రూపాయలు ఇవ్వండి, 0 వడ్డీ ఇంట్రెస్ట్ పెడితే ఇవ్వండి, నెల ఇంత కట్టమని చెప్పండి. ఎందుకు ఉచితంగా 40 సంవత్సరాల మహిళకి ఏదో ఉపాధి కల్పించండి. 15,000 ఇచ్చి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? ఆమెకు 40 సంవత్సరాలు వచ్చినాయి అని ఆమె పని చేసుకోలేదు 40 సంవత్సరాలు. కాబట్టి ఇవన్నీ ఉచిత పథకాలు ఏ గవర్నమెంట్ అయినా సరే నాకు తెలిసి నేను యాక్సెప్ట్ చేయను. నేను ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్గా నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎవరికైనా ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పించి దానిపైన గవర్నమెంట్ కూడా రొటేషన్ అవుతుంది. మొదలే అప్పులల్లో ఉండే లక్షల కోట్ల అప్పులల్లో ఉంటే ఉచితంగా ప్రజల డబ్బులు తీసుకొని ఈరోజు తెలంగాణలో 106 రూపాయలు పెట్రోల్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 111 రూపాయలు ఉంది. ఎంత వేరియేషన్ ఉంది? మరి ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి డబ్బులు? మరి ఇప్పుడు ఈ లడ్డూని అంటే రాజకీయం నుంచి దీన్ని తీసుకురావడానికి తప్పు అంటారా, మీరు కరెక్ట్ అంటారా? ఏమో, నేనైతే దేవుణ్ణి నమ్మను. దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఆల్రెడీ కొంతమంది ఇట్లా రీల్స్లలో వాటిలు చూశాను. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు అన్నారు. అది వాళ్ళకి హిందువులకే తెలియాల. కాబట్టి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన దేశంలోనే కాకుండా ఇతర దేశస్తులు కూడా రోజుకి 100,000 సంఖ్యలలో దర్శించుకుంటారు. కాబట్టి
ఎందుకంటే ఒక జనాల్లో ఒక నెగిటివ్ అనేది దేవుడి మీద అలా చేయకూడదు, తప్పది. ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడచ్చు. తిరుమలలో గత ప్రభుత్వంలో అన్నం బాగాలేదు, అది వాస్తవం, 100కి 200% వాస్తవం, దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఈ గవర్నమెంట్లో కొంచెం దాన్ని రెక్టిఫై చేసి బాగా పెడుతున్నారు, ఇప్పుడు బాగుంది, దాన్ని ఒప్పుకోవచ్చు. ఇంకా లడ్డు విషయం అనేది అది సుప్రీంకోర్టు చెప్పేసింది, పదే మనం చెప్పాల్సిన అవసరం. కానీ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి వాళ్ళు అలా చేశారని నేను కూడా భావిస్తాను.